హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్, బోడుపల్, చెంగిచెర్ల, క్రాంతి కాలనీ, రోడ్ నెంబర్ 2. ఈ సైడ్ వచ్చేసి మనకి మణికొండ అనమాట, మణికొండ పుప్పాలగూడ. ఇది వచ్చేసి మనకి 2 BHK. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ యూనిట్ సైజ్ వచ్చేసి 10x11 సైజు, హైట్ 10 feet, విడ్త్ 11 feet అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో, గ్రాండ్ లుక్ వచ్చిందన్నమాట. చూస్తున్నారు కదా, అందులో టీవీలో ప్లే వీడియో కూడా మనదే, మన యొక్క వర్కే, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో, హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కింద మనకి మనకి వుడెన్ కబోర్డ్స్ టైప్ వచ్చింది టీవీ యూనిట్, మీరు గమనిస్తున్నారు. అంటే ఆ వుడెన్ కబోర్డ్లో ఎలా డిజైన్స్ కానీ, ఆ స్టైలింగ్ కానీ ఎలా కావాలో దీంట్లో కూడా అల్యూమినియం కబోర్డ్స్ కూడా చేయడానికి మనము రెడీగా ఉన్నాము, చేస్తాము కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఎంత బాగా వచ్చిందో మీకే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఆర్చ్ అనమాట. ఆర్చ్ కూడా ఎంత బాగా వచ్చిందో డిజైన్ చూస్తున్నారు కదా. ఆర్చ్ కూడా మనము డిజైన్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆర్చ్ కానీ, ఆ టీవీ యూనిట్ డిజైన్ కానీ ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా గ్రాండ్ లుక్ వచ్చిందో. నెక్స్ట్ వచ్చి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ సార్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. కొంచెం వీడియోలో మీకు వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ మీకు కనిపిస్తాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఏమనుకోకుండా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి 2 BHK అని చెప్పాను కదా. ఇక్కడ మనకు టోటల్గా వాళ్ళు గ్రానైట్ సెల్స్ వేసుకోవడం జరిగింది. అంటే మనం టోటల్గా ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది, అందులో లాకర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ షీట్ కూడా మనము గోల్డ్ అండ్ సిల్వర్ బ్రష్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు పైన యాజ్ రీజ్గా పైన ఓపెన్ డోర్స్, కింద స్లాడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి స్లాడింగ్ డోర్స్ అయినా ఓపెన్ డోర్స్ అయినా టోటల్గా సాఫ్ట్ క్లోజ్ వస్తుంది అనమాట. మీరు కూడా అల్యూమినియం కబోర్డ్స్ కోసం చూస్తున్నట్టయితే, అల్యూమినియం కబోర్డ్స్ అనే కాదు, ఫస్ట్ మీరు ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుంటారు, లేకపోతే కట్టిన తర్వాత 10 yearsకో 11 yearsకో ఓల్డ్ హౌస్ కూడా చేసుకోవాలని మీరు చూస్తుంటారు. వారికి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అల్యూమినియం కబోర్డ్సే ఎందుకు చేసుకోవాలని నేను అంటున్నానంటే, వాటర్ ప్రూఫ్ అండి, రస్ట్ ప్రూఫ్, టర్మినేటర్ ప్రూఫ్, జీరో మెయింటెనెన్స్. మీకు ఎక్కడ కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ వస్తుంది. దానికి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మా యొక్క షాపు సర్వీస్ వచ్చేసి 10 to 15 years మేము వారంటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అయిపోయాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా యాజ్ రేజ్గా పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది, కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూస్తున్నారు స్లాడింగ్ కూడా ఎంత సాఫ్ట్గా క్లోజ్ అవుతుందో మీరు గమనించుకోగలరు. చూస్తున్నారా, సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మన సార్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో టోటల్గా ప్లెయిన్ వాల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఆ బిల్డర్స్ కానీ. ఎందుకంటే ప్లెయిన్ వాల్స్ ఇవ్వడం వల్ల కబోర్డ్స్ అనేది కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే అపార్ట్మెంట్లో ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కస్టమర్లు ఒకటి అడుగుతున్నారు, 2 BHKకి ఇంత అమౌంట్ అవుతుంది అని. అంటే రఫ్గా ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ అయితే ఒకలాగా అవుతుంది, బాక్స్కి అయితే ఒకలాగా అవుతుంది. బాక్స్కి పెరిగిపోతుంది అనమాట, ఒక 30-40% పెరిగిపోతుంది, ఇంకా 50% ఇంకా అబోనే పెరిగిపోతుంది. నేనేమంటానంటే, సిమెంట్ సెల్స్ అయినా గ్రానైట్ సెల్స్ అయినా కట్టించుకోండి, చాలా సేవ్ అవుతుంది మనీ. ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ టేబుల్ టైపు ఆల్రెడీ గ్రానైట్తో కట్టించుకున్నారు. మన అక్కడ ఒక లాకరు అండ్ టేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు, అంటే చాలా బాగా వచ్చింది ఇది మనకి సైడ్. ఈ కింద చేసిన తర్వాత మనకి పైన కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వర్క్ చూసిన తర్వాత పైన కూడా చేయించుకోవడం జరిగింది. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సేమ్ యాజ్గా ఇదే సేమ్ మోడల్ ఉంటుంది, గ్రానైట్ సెల్ఫ్స్ అండ్ సేమ్ 2 BHK. ఇప్పుడు వచ్చేసి మనకి వాష్ ఏరియా దగ్గర క్రాకరీ, డైనింగ్, వాష్ ఏరియా సేమ్ ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ గ్లాస్ అనేది మనకి ప్లెయిన్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. అక్కడ కార్నర్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు గమనిస్తున్నారు. చెప్తున్నాను కదా, టోటల్గా సాఫ్ట్వేర్ కూర్చొని అనమాట. మనది ఇది వచ్చేసి ప్రొఫైల్ వర్క్ అనమాట.
అల్యూమినియం కబోర్డ్స్లో ప్రొఫైల్ వర్క్ అండ్ మోల్డింగ్ వర్క్ ఉంటుంది. మోల్డింగ్ వర్క్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా ప్రొఫైల్ కనిపించకుండా మోల్డింగ్ చేసేదాన్ని మోల్డింగ్ వర్క్ అంటారు. అది కాస్ట్ కొంచెం ఎక్కువ అంటే దీనికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి ప్రొఫైల్ వర్క్ అనమాట. ప్రొఫైల్ వర్క్ అంటే ఏంటంటే మనకి అక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది, దాంట్లో షీట్ కూర్చుంటుంది. క్వాలిటీ పరంగా, లైఫ్ పరంగా మోల్డింగ్ కబోర్డ్కి ఎలాంటి తీసిపోదండి ప్రొఫైల్. ఇంకా ప్రొఫైల్ వరకు మోల్డింగ్ కబోర్డ్ కన్నా ఎక్కువ వస్తుంది నేను చెప్పగలుగుతా. దేనికనేది థియరీ కూడా ఇవ్వగలుగుతా. ఓకే, వచ్చేసి మనకి ఇది వచ్చేసి దేవుని రూమ్ అనమాట. దేవుని రూమ్ కూడా మనము డోర్స్ డిజైన్ అండ్ డోర్స్ హ్యాండిల్ ఏదైనా కస్టమర్ చాయిస్ ప్రకారం అండి. ఏదైనా ప్రతి ఒక్కటి కలర్, ఫ్రేమ్ కలర్ అయినా షీట్ కలర్ అయినా ప్రతి ఒక్కటి కస్టమర్ చాయిస్ ప్రకారమే చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి వచ్చేసాము. ఈ కిచెన్లో వచ్చేసి మనకి టోటల్గా మనకి గ్రే కలర్ యూజ్ చేయడం జరిగింది. షీట్ అనేది చూస్తున్నారు ఎంత సాఫ్ట్గా క్లోజ్ అవుతుందో చూస్తున్నారు మీరు. డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా సాఫ్ట్ క్లోజర్ని డోర్ మనం బలవంతంగా క్లోజ్ చేయకూడదు. ఓపెన్ చేసి కొంచెం క్లోజ్ చేసి వదిలిపెట్టేసేయాలి, అదే క్లోజ్ అయిపోతుంది. బలవంతంగా క్లోజ్ చేయడం వల్ల అక్కడ ఇంజ్యూస్కి అనేది దాని మీద వెయిట్ పడుతుంది, హింజూస్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఏ కబోర్డ్స్లో అయినా సరే సాఫ్ట్ క్లోజర్ మనం యూజ్ చేసుకున్నప్పుడు. ఇలా ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బాస్కెట్స్ కూడా మన స్టీల్ ఇవ్వడం జరుగుతుంది, స్టెయిన్లెస్ స్టీల్. అది కూడా టోటల్ బాడీతో సహా మనము బాస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు రీజ్గా పైన మనము మిడిల్లో గ్లాస్ ఇవ్వడం జరిగింది, గ్లాస్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, లైన్స్ గ్లాస్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన మధ్యలో లైన్ గ్లాసు, పైన డోర్స్ ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తూనే ఉన్నారు. కార్నర్లో మనము అక్కడ ఇంజిన్స్ కూడా 2 డోర్స్ ఓపెన్ అయ్యేలా కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మరొకటి చెప్తున్నా అంటే, సార్ థ్యాంక్ యూ సుధాకర్ సార్. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో అండ్ చూసిన తర్వాత యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ వచ్చిన తర్వాత నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన 1 సిట్టింగ్కే మనం వర్క్ కూడా ఓకే అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను నమ్మినందుకు. మీరు ఇచ్చిన వర్క్ వల్ల పైన కూడా ఇంకొక వర్క్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ వీడియో ఒక్కదానితోనే కాదండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మేము చేసిన వర్క్స్ వీడియోస్ అన్నీ చూడండి క్లారిటీగా. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాతనే ఒక డిసైడ్కి రండి. ఎందుకంటే ఈ మధ్యలో వద్దులేండి, మళ్ళీ వేరే అయిపోతుంది. ఓకేనా, చూసిన తర్వాత డిసైడ్ కాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే ఇప్పుడు చూస్తున్న టీవీ యూనిట్ కూడా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో మీరే అర్థం చేసుకోవచ్చు, ఎంత బాగుందో లుక్ వైజ్ కానీ. అందులో చూస్తున్న వీడియో కానీ, ఆ టీవీ వచ్చేసి 75 ఇంచెస్ టీవీ అండి. మనకి అంత పెద్ద టీవీ యూనిట్ అన్నమాట అది. 75 ఇంచెస్ టీవీ ఎంత చిన్నగా అనిపిస్తుందో చూడండి. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి చెప్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నమ్మినందుకు. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్ను అప్రోచ్ కావాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్పై ఇస్తాను, చూడండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి షూ ర్యాక్ అనమాట. ఇప్పుడు షూ ర్యాక్ చూస్తున్నారు. షూ ర్యాక్ కూడా మనకి సిట్టింగ్తో సహా ఎల్ టైప్ ఇవ్వడం జరిగింది. షూ ర్యాక్ కింద స్టోరేజ్ ఇవ్వడం జరిగింది, సిట్టింగ్ అండ్ కింద డైరెక్ట్ వచ్చేసి స్టోరేజ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.